క్వార్టర్ ఉంటే చాలు మనకి వాటర్ వేసి కొట్టేస్తా, మ్యాటర్ ఉన్నోను నేను బాటిల్ అంతా ఎత్తేస్తా, సమ్మర్ వస్తే తాడి సిట్టు కాడపోయి కళ్ళేస్తా, ఇంటర్ వస్తే ఇంటికాడ మ్యాన్షన్ వస్తుంది మందేస్తా. Were you able to perform for Chiranjeevi garu before took off? ఎప్పుడు తెలుగులో ఇట్లా వినలేదు. లేదు ఎవడు చెయ్యి మేము పైకొచ్చిన దారిలో, సొంతగాన నెంచునం స్థిరంగా రెండు కాళ్లతో, అనిగే మనిగే ఉంటాం ఈ జనాల పిచ్చిగొట్టులో. మైక్ చేతికొచ్చిందంటే ఆగవింకరంకెలు, నా గుండెలోనే కారువారు అక్షరాలు తారుమారు, బుర్ర చేసే గోలలు నా కలము రాసే కవితలు. పొంగి పొరల చూడు కిక్కరించి స్నేరుకో, హ్యాట్స్ నుంచి సింతుకో, మెలడీకో సెరలేపో. ఎందుకు అర్థం కాని సోది నీకు, అంతరాత్మ లేని పాటకంత విలువ దేనికో. గుండెలోంచి వెలువడే భవాలు నీకు పట్టవు, సాహిత్యం నీకు అవ్వదు. నవాబ్ గ్యాంగ్ నేరుగా హైదరాబాద్ నుంచి. సో ఇది నవాబ్ గ్యాంగ్ ఇస్ ఇన్ ది హౌస్ హియర్. ఏబీపీ దేశం ఆఫీస్కి నవాబ్ గ్యాంగ్ వచ్చింది. ఇటీవల ఏం స్వాతంత్రం పార్ట్ 2 ఒకటి రిలీజ్ చేశారు. దాని తర్వాత అండర్ గ్రౌండ్ మ్యూజిక్ అనబడే హిప్ హాప్ ర్యాప్ మెయిన్ స్ట్రీమ్లో కూడా వస్తుంది. అసలు ఎలా వచ్చింది, వీళ్ళ జర్నీ ఎలా జరిగింది అన్నీ మాట్లాడదాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్. సో ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రమోద్, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. హౌ has the journey, like what do we call you guys, like hip hop, rap, underground music, because మారుతున్న కొద్ది పేర్లు మారుతూ వచ్చినాయి. How do we identify you? So you can call us as rappers, but సింపుల్గా చెప్పాలంటే we are like, ఒకవేళ హిప్ హాప్ మతం అయితే ర్యాప్ మా కులం. So like music is our gudi. So you can call us as like rap, hip hop. It's all infused together. So ఎలా స్టార్ట్ అయింది, లైక్ యూ కెన్ టెల్ అస్ వన్ బై వన్, లైక్ ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ, ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడికి ఎలా వచ్చారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ర్యాప్ కాకుండా ఏం చేస్తుంటారు, వాట్ యూ గైస్ డూ అదర్వైజ్? So in the beginning we both started in college. I mean ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క different story అనమాట. So once I introduce each one, so like so this is Chaitu aka Waker. So నేను Waker ఒకటే కాలేజ్ అనమాట బెంగళూరులో. సో ఇద్దరం కూర్చొని లైక్ వీ యూస్ టు సింగ్ లాట్ ఆఫ్ సాంగ్స్ విచ్ ఆర్ ర్యాప్. సో అప్పటికి ర్యాప్ చేయట్లేదు మేము, ఐ వాజ్ అ డాన్సర్ దెన్. సో మనోడు నాకు హిప్ హాప్ ఇంట్రడ్యూస్ చేస్తుండే అనమాట. సో దెన్ యూఆర్ లైక్ కూర్చొని మాకున్న మైండ్ సెట్స్ లైక్ మాకు అప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళకి, వీ యూస్ టు రైట్ దస్ డౌన్. సో అట్లా వీ మేడ్ ఎ డియో. అప్పట్లో ఆర్డిఎక్స్కి అయిపోయింది దానికి పేరు పెట్టుకున్నాం. సో ఫస్ట్ సాంగ్ వాజ్ లైక్ సౌత్ ఈస్ట్ ర్యాపర్స్. ఆ సాంగ్ చేసిన తర్వాత వి ఫెల్ట్ ఇది కాదు మనం నేర్చుకోవాలి. సో అన్ని పక్కన పెట్టేసి ఒక 4 సంవత్సరాలు మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత ఇంకో పాట చేద్దాం. సో అది అప్పటికి అలా ఉంటుంది. సో ప్రస్తుతానికి గుర్తుకోలేదు. అదే it goes something like with the southeast rappers we nothing like none, we ain't got no fame, our show is just begun, we spit rap like people living underground, we don't want to follow gangsters hiding guns. అంటే అప్పట్లో అట్లా సో అట్లా మేము ఇద్దరు స్టార్ట్ చేసాం. దెన్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఐ మెట్ సైక్లోన్, అభిషేక్ సైక్లోన్ అప్పటికి 36 సౌండ్ క్లౌడ్లో వేస్తే ఆయన సీనియర్ మా అందరికి. దెన్ ఐ మెట్ భరత్. సో మిక్సింగ్ మాస్టరింగ్కి లైక్ ఒక సాంగ్ అయిన తర్వాత మిక్స్ మాస్టర్ టు మేక్ ఇట్ సౌండ్ మోర్ గుడ్. సో రిక్కీ బికేమ్ ఇన్, హీ ఆల్సో ప్రొడ్యూస్, హీ ఆల్సో అంటే మల్టీ టాలెంటెడ్ ఆడియో సోనిక్ గాయ్. వీళ్ళిద్దరూ మేమిద్దరం అట్లా కాలేజ్లో ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కాలేజ్లో తెలుసు అనమాట అట్లా. సో మనోడిని పర్సన్ చేశాడు, మనోడు కూడా క్రేజీ రాస్తాడు. అండ్ లైక్ చలో we all come together, let's do something. And there ఇంకా ఉండే గ్యాంగ్ లైక్ 12 members ఒక క్రికెట్ టీం ఉండేది. మెల్లమెల్ల క్రికెట్ టీం కాస్త బాస్కెట్బాల్ టీం అయింది. హిప్ హాప్ ప్లే బాస్కెట్బాల్. సో that's it. That's how like the whole journey was, like bits and pieces of gists of it. Yeah. So వీళ్ళ కాలేజ్ జర్నీ విన్నాము. మీ కాలేజ్ జర్నీ ఎలా ఉండింది, లైక్ వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సాంగ్స్, ఫస్ట్ ఎలా కలిసారు, ఏం జరిగింది అలా? సో ఐఎమ్ ఫ్రమ్ కాకినాడ, హీస్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఆదిత్య కాలేజ్ అని చెప్పేసి రెండింటి మధ్యలో కాలేజ్ ఉంటుంది అనమాట. ఇట్స్ అ హ్యూజ్ కాలేజ్. ఐ హ్యాడ్ సో మచ్ ప్యాషన్ టు రైటింగ్ అండ్ మ్యూజిక్. సో నేను ఒకవైపు నా జర్నీ స్టార్ట్ చేశాను. ఐ మెట్ హిమ్ ఎట్ వన్ ఇన్స్టెంట్. అప్పటికి స్టార్ట్ చేశారన్నమాట తన ప్రొడక్షన్. సో ఒక సంవత్సరం ముందు మేము కలిసినప్పుడు ఐ మెట్ హిమ్ అండ్ హి వాజ్ లైక్ ఐమ్ ఇంటూ ప్రొడక్షన్ యాజ్ వెల్, ఐమ్ యూజింగ్ ఎఫ్ఎల్ స్టూడియో అండ్ ఎవ్రీథింగ్. ఓకే ఫైన్. ఆ తర్వాత అది మేము కలుసుకున్న ఇన్స్టెన్స్ అదొకటి అనమాట. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అవుట్ ఆఫ్ ఫేసెస్ తెలుసు, బట్ వి నాట్ క్లోజ్. వి డిడ్ంట్ నో దట్ వి వర్ సో ప్యాషనెట్, ఈక్వల్లీ ప్యాషనెట్ అని. గ్రాడ్యుయేషన్ తర్వాత హీ పింగ్ మీ అండ్ హీ సెడ్ దట్
I've learned everything. I know everything. I know the trick now. He sent me a beat. On point on that. I was actually looking for producers to work with. ఓకే He was the guy. ఓకే సో నా బీటెక్ అయ్యాక ఐ మూవ్ టు హైదరాబాద్ అనమాట మ్యూజిక్ ప్రొడక్షన్ నేర్చుకుందా అని. సో పార్ట్స్ వన్ ఒక మ్యూజిక్ స్కూల్ ఉంది, అందులో కోర్స్ నేర్చుకున్నా. దేర్ ఐ మెట్ ప్రమోద్. అండ్ మా ఇద్దరి మధ్యలో ఇంకోటి ఉన్నాడు, హర్ష్ అని. ఈజ్ నాట్ హియర్ రైట్ నా. లైక్ దట్ మ్యాజిక్ పోర్షన్. అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత 6 months అంటే ఒక పాట చేయడానికి నాకు దగ్గర సంవత్సరం పట్టింది అనమాట. అంటే ఏంటి అది, ఇంకెవరు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు. మా వాడు ఇంకా కాలేజ్లో ఉన్నాడు, ఇంకా రాలేదు అటు ఇక్కడికి. ఇక్కడ ఏమో ఎవరు తెలియదు మనకి. 5 years నుంచి తెలిస్తే ఓన్లీ అప్పుడు తెలంగాణ మూమెంట్లో కలిసిన మనుషులు మాత్రమే తెలిసి, ఇంకెవరు తెలియదు. మ్యూజిక్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు. సో హర్ష అని మనోడు కాల్ చేశాడు అనమాట. కాల్ చేయగానే మా మ్యూజిక్ చేస్తున్నావు కదా, కమ్ టు మై రూమ్. నేనేమనుకున్నా ఐటీలో పనిచేస్తున్నాడు వీడు, నాకు తెలిసి లాస్ట్ టైం ఐ మెట్ హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఐటీ. సరే వెళ్దాంలే అని 2 months లేట్ చేసి 2 months తర్వాత వెళ్ళాను అనమాట. వెళ్తే దెర్ ఈస్ అ కీబోర్డ్, రాకెట్ కేఆర్కే స్పీకర్స్, ఫుల్ మ్యూజిక్ సెటప్. ఏం చేస్తున్నావు అంటే మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తున్నా పాత్సవ్లో. లైక్ దట్ పాత్సవ్ అక్కడ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత దెన్ ఐ సా దిస్ గాయ్ ప్రసన్న. సో హీస్ లైక్ ఆ ఇన్స్టిట్యూట్కి ఈ మనిషి తోపు అనమాట. లైక్ బెస్ట్ స్టూడెంట్. దేర్ ఈస్ వన్ మోర్ గాయ్ హూ ఈజ్ ఆల్సో బెస్ట్ స్టూడెంట్. సో ఇద్దరిని లాక్కొని వస్తాము. యా, ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్. ఫ్రమ్ దేర్ నవాబ్ గ్యాంగ్ హ్యాపెన్ అండ్ we are here right now. Yeah. Okay, I have one question which I think a lot of people will also have. మీరిద్దరు వచ్చింది ఈస్ట్ గోదావరి నుంచి కదా, ఈస్ట్ గోదావరిలో ఎప్పుడైనా ర్యాప్ చేశారా ఆ యాక్సెంట్, ఆ స్లాంగ్లో? ఓకే, కెన్ వీ హియర్ సంథింగ్? నా గుండె ఓ గొరిల్లా గజించితేనే ఎల్లా, నువ్వెంత గింజుకున్న నన్ను మించలేవు మళ్ళా, నీకున్న కారు పిల్ల నీ బాబుకున్న విల్ల, నీకెంత ఉంది నాకు నువ్వు వీధి కుక్క పిల్ల, నాకున్న పిచ్చిలోను ఇంత నీకు విచ్చుకున్న కూడా నాకు సాటి రావులే, నాకు పద్ధతులు పాడులేవు, ఏసీలోన పెరిగినోడా బేసలతో తిరిగినోడా, వీధిలోకి వస్తే తిరిగి ఇంటికెళ్ళలేనోడా, జీవితాన్ని చూసినోని వీధిలోన పరికినోని, నీకు నాకు పోలికేంది రాకు నా జోలికైన భాషలు, నేను వాడే ప్రాసలు నేర్పలేవు నువ్వు పోయే ఇంగ్లీషు క్లాసులు, అరబచ్చా నువ్వు రిచ్చా డబ్బంటే అంత పిచ్చా, నా ముందుకి రల్లుచ్చానే వచ్చా, నీ వెంట గుంటల్ని గంటల్లో పడగొడతా చిచ్చా, నేను నీకు బాబుని నీ లవరనా సెన్సార్. I think there is one more straight up thing where he says like Godari Kurradu Hyderabadi Gallilo avakaya biryani combination killing, I mean there are a lot of things which కెన్ ఐ హియర్ సంథింగ్? అంటే ఆ గోదావరి ఆ కల్చర్, ఆ ఎసెన్స్, ఆ ఇమోషన్ ఎటు చూసి పడాలి అటు చూసి పడాలా? బ్యాంక్ కుర్రకార దూకినారి ఇంక రింగులోకి పక్కకెళ్ళి నెట్టుకుంటూ వచ్చినాము, మందలోంచి సుత్తి రాసే పాట పాడే బ్యాచ్ మాది కాదు, ఫుల్ వైప్ తోటి నడుస్తుంది, నైట్ అంతా గడుస్తుంది, టైం నీది నాది కాదు, మైండ్లోనే ఉంటుంది అంట, స్టైల్ తోటి పోలికొద్దు వైల్డ్ ఉంటారు అంత ఈడ, ట్వైస్ నువ్వు వైబిత్తే త్రైస్ నేను పాసిత్తా, ఐస్ నాకు నువ్వెత్తే స్లైస్ చేసి గంటేస్తా, క్వార్టర్ ఉంటే చాలు మనకి వాటర్ వేసి కొట్టేస్తా, మ్యాటర్ ఉన్నోను నేను బాటిల్ అంతా ఎత్తేస్తా, సమ్మర్ వస్తే తాడి సిట్టు కాడపోయి కళ్ళేస్తా, ఇంటర్ వస్తే ఇంటికాడ మ్యాన్షన్ వస్తు మందేస్తా, సుక్కపట్టు సెట్ అవుతో సొక్కపట్టు ఫక్ అవుతో చక్కగానే రోలెత్తా, సుక్కలోకి ఎక్కెత్తో పిక్క నువ్వు తీసుకో, పక్క నేను పోసిత్తా, ఎక్క నీకు సుత్త నీ పిక్క నేను కోసిత్తా. Two things. One, to protect your personal life. Second is like Pramod Seshiroy, that name doesn't fit to what I feel when I'm writing. So na రాసేటప్పుడు అందరికి different names ఉంటాయి, or not just that, మనం రాసే దానికి ఒక దానికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది అండ్ దానికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. సో ద వే యూ టాక్ ఈజ్ డిఫరెంట్ వెన్ యు ఆర్ నార్మల్ హ్యూమన్. దిస్ ఇస్ యువర్ బ్రెయిన్ టాకింగ్. సో దానికి ఒక పేరు ఉండాలి. సో ఐ ఫీల్ నేను రాసేటప్పుడు కానీ మైక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ ఫీల్ లైక్ AsurA, లైక్ ఐ డోంట్ ఫీల్ లైక్ ఎ గుడ్ గై, ఐ ఫీల్ లైక్ ఐమ్ సంథింగ్ నాట్ గుడ్. ది అదర్ లోపల ఉన్న మనిషి ఫ్రస్ట్రేషన్ అంతా బయటకు వస్తుంటుంది అన్నమాట. లైక్ ఐ సీ నా ఓసిడి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే ఐ వాంట్ టు క్లీన్ పీపుల్స్ థాట్స్. మై ఓసిడి గోస్ స్టిల్ దేర్. సో ఐఎమ్ ఆల్వేస్ ఫ్రస్ట్రేటెడ్.
అడ్వర్టైజ్మెంట్స్ గుర్తొస్తున్నాయి చాలా. బట్ యూ ఆర్ కాల్డ్ వేకర్. వై వేకర్? బేసిక్గా నా పేరు చైతన్య అనమాట. సో నేను ఇంగ్లీష్ అండ్ నేను ఇంగ్లీష్లో ర్యాప్ చేస్తాను. సో ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు తీసుకుంటున్న వాటన్నిటి కూడా లైక్ ఇఫ్ వి సే హిప్ హాప్కి ఒక సెంట్రల్ క్యారెక్టరిస్టిక్ అంటది ఉంటుంది కదా, అండ్ దెర్ ఆర్ వేరియస్ థీమ్స్ దట్ యు గో విత్. సో మీరు ఏ థీమ్స్ ఎంచుకుంటారు? ఎందుకంటే బికాజ్ హిప్ హాప్ది మనం చూసుకుంటే ఇప్పటిది కాదు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కల్చర్ టు ఇట్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ హిస్టరీ టు ఇట్, రైట్ ఫ్రమ్ యునో ఆఫ్రికన్ అమెరికన్స్ మ్యూజిక్ వాళ్ళది ఓన్ అప్ చేసుకొని వాళ్ళ ఇష్యూస్. ఐ థింక్ నేను ఫస్ట్ విని అండ్ ద వన్ నాకు బాగా నచ్చి అండ్ సంథింగ్ విచ్ ఐ రియల్లీ కనెక్టెడ్ వాస్ స్టేట్ అవుట్ ఆఫ్ క్రాంప్టన్. ఓకే, యా, అండ్ దట్ ఈస్ డిఫరెంట్. కానీ తెలుగులో అంటే హిందీలో గల్లీ బాయ్ వచ్చేందరు కూడా అసలు ర్యాపర్స్ ఉన్నారు అన్నది తెలియదు, తర్వాత తెలుగులో ఉన్నారు అన్నది ఇప్పుడు తెలుస్తుంది. సో వాట్ ఆర్ ది సెంట్రల్ థీమ్స్? లైక్ డూ యూ ఆల్సో పికప్? ఎందుకంటే లైక్ ఎకానమీ కూడా ఉన్నాయి విచ్ టాక్ అబౌట్ విమెన్ అండ్ అదర్ థింగ్స్, దెర్ ఆర్ సమ్ విచ్ ఓన్లీ టాక్ అబౌట్ లవ్. సో వాట్ ఆర్ యువర్ సెంట్రల్ థీమ్స్? So our things are like hip hop is one thing that it have freedom that you can say what you want to say, what you feel like. It's about you, and it provides you freedom to speak, even though if the surroundings manalni atla encourage ayipona, but it gives you that freedom to talk your mind out. So మనం ఏమి లోపల ఏమనుకుంటా చెప్పొచ్చు ఫ్రమ్ యువర్ ప్లేస్ వాట్ యూ సీయింగ్ ఓవర్ హియర్. అక్కడ దే మై టాక్ అబౌట్ రేసిజం, దే మై టాక్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. అంటే అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. యా, సో ఎవరి లైఫ్లో వాళ్ళు ఏం చూస్తున్నారో దాని గురించి మాట్లాడతారు. ఐ మీన్ ఐ థింక్ కరెంట్లీ వెస్టర్న్ ర్యాపర్స్ ఆర్ టాకింగ్ అబౌట్ డ్రగ్స్ అండ్ ర్యాండమ్ స్టఫ్ బికాస్ మేబీ దట్స్ వాట్ దే డూయింగ్ రైట్ నౌ. But we talk about political stuff, we talk about middle class dreams, we talk about what's happening in Hyderabad, Godavari and different places. Because we are products of this place, this land. So ikkada maak em anpistudi ani cheppadame like is the way of hip hop that we took. So from my side that is that everyone have different I would like to hear. Cyclone is extremely చాలా సైలెంట్ ఉన్నాడు, పేరులాగా లేదు అసలు సైక్లోన్ అని. సో మీరేమనుకుంటున్నారు? లైక్ డూ యూ థింక్? ఎస్, ఇట్ ఈస్ టోటలీ దట్. అండ్ ఒక్కొక్కరిలో ఒక్కో స్టోరీ ఉంటుంది. ఎవ్రీబడి సేస్ అ స్టోరీ ఇన్ దేర్ ఓన్ వే. సో ద కాన్సెప్ట్ ఈస్ సేమ్ బట్ ద స్టోరీ డిఫర్స్ అంతే. సో ఇప్పుడు లైక్ అంటే ఇప్పుడు లైక్ మీరందరూ పాడుతుంటే బికాజ్ దట్ ఆ ఫ్రీ ఫ్లో ఆ వర్డ్స్ అవన్నీ కూడా నేర్పించవచ్చా? లైక్ ర్యాప్ ఎవరికన్నా లైక్ ఇప్పుడు మ్యూజిక్ స్కూల్స్ ఉన్నాయి, అలా ర్యాప్ స్కూల్స్ లాగా కూడా ఉంటాయా? ర్యాప్ నేర్పించడం వస్తుందా, లేకపోతే ఇస్ ఇట్ సంథింగ్ విచ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విత్ ఇన్? ఇట్ విల్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్. సో ఐ వుడ్ సే ఇప్పుడు సినిమాలు తీయడం నేర్పించచ్చు, చాలా నేర్పిస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరు అట్లానే చేయలేరు కదా. సో ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసినాడు, వాడికి తీయాలనిపించింది కాబట్టి వాడు తీశాడు, వాళ్ళ ఇంకెవరు తీయలేడు. సో ఎవరికైతే లోపల నుంచి ఆ బయటకు వస్తుందో వాళ్ళలాగా ఇంకెవరు చేయలేరు. చేస్తే తెలిసిపోతుంటుంది, అంటే పైన కవరింగ్. యూ హ్యావ్ టు లివ్ టు సే థింగ్స్. ట్రూ. అండ్ ఇందాక పాయింట్లో మనం అడిగారు కదా, లైక్ ర్యాప్ ఇస్ దేర్ ఫ్రమ్ వెస్ట్ అండ్ ఆల్ ద అదర్ ప్లేసెస్, బట్ ర్యాప్ బ్యాటిల్స్ వర్ దేర్ ఇన్ our old culture too, all those things. So over the while, slowly, when lifestyle of humans change, danto paatu stories change ayituntayi. Evolution of hip hop is what they call it. Like ma danlo evolution of hip hop, like it evolves from one thing to slowly it came here to stop people from like gangsters పేల్చుకోకుండా rap battles, and slowly things changed. ఇప్పుడు ఇండియాకి వచ్చింది, ఇండియాలో whole different hip hop ఉంది, మన దగ్గర ఉంది. లైక్ దట్ ఈస్ అ హోల్ డిఫరెంట్ థింగ్ బికాస్ వీ స్టే హియర్, దే స్టే దేర్. రైట్, లోకల్ కదా. యా, అంటే ఇప్పుడు దీన్ని అండర్ గ్రౌండ్ మ్యూజిక్ అని అంటారు కదా, లైక్ బికాజ్ ఐ థింక్ మెయిన్ స్ట్రీమ్ దాంట్లోకి ఇప్పుడిప్పుడే వస్తుంది. లైక్ మూవీస్లో అందులో కూడా బిగ్ ఏ లిస్ట్ యాక్టర్స్ అనుకుంటే వాళ్ళ మూవీస్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ర్యాప్స్ యూస్ చేయడం. కానీ ఐ థింక్ తమిళ్లో ఆల్రెడీ ఉండింది, తెలుగులో ఇప్పుడు స్లోగా స్టార్ట్ అవుతుంది. సో అండర్ గ్రౌండ్ మ్యూజిక్ అని ఎందుకంటారు? ఇది ఇంకా అండర్ గ్రౌండ్ ఉందా, వచ్చిందా, బయటకు వచ్చిందా ఇంకా మన దగ్గర? ఆర్ హిప్ హాప్? నో, ఇన్ తెలుగు. ఇన్ తెలుగు ఐ వుడ్ సే మెయిన్ స్ట్రీమ్కి వచ్చింది. ఐ వుడ్ సే లైక్ నాట్ టోటలీ దేర్, బట్ ఇట్స్ స్టిల్ ఆన్ మెయిన్ స్ట్రీమ్, బట్ ఇట్ కొంచెం పాలిష్డ్ మెయిన్ స్ట్రీమ్. సో వీ స్టిల్ కన్సిడర్ we love to be underground.
ఎందుకంటే లైక్ యూల్ హ్యావ్ మోర్ ఫ్రీడమ్. అక్కడ చాలా ఫ్రీడమ్ ఉంటుంది అనమాట, ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. మనకు అనిపించింది కుల్లా చెప్పొచ్చు. కానీ మీరు టీవీలో చూస్తుంటారు లైక్ నో సెన్సార్ నథింగ్. సో నిజం తెలుసుకోవాలంటే అండర్ గ్రౌండ్ వినాలి. పాలిష్డ్ కేక్ కొంచెం షుగర్ కోటెడ్ తినాలంటే ఇంకా బయట మెయిన్ స్ట్రీమ్కి వెళ్ళాలి. యా, సో స్టిల్ మూవీలోకి వచ్చింది, బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ కమర్షియలైజ్డ్ అనమాట. మేము ఇప్పుడు మాకు ర్యాప్ సాంగ్ వచ్చినా మేము చేయాల్సిందల్లా స్టోరీ ప్రకారమే చేయాలి కదా. సో యా, దట్స్ దేర్. బట్ ర్యాప్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ యూ ఫీల్ కదా. మీరు స్టార్ట్ చేశారు కదా, యూ హ్యావ్ ఆల్సో కమింగ్ టు మెయిన్ స్ట్రీమ్, యూవ్ డన్ వన్ చిరంజీవి. సో మాకు ఇప్పటివరకు వచ్చిన ప్రాజెక్ట్స్లో, మూవీ ప్రాజెక్ట్స్లో స్పెషల్లీ ఫ్రీడమ్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే చోర్ బజార్. సో ప్రతిసారి ఏంటంటే రండి, దీని గురించి రాయండి, దాని గురించి రాయండి, మీకు ఇంతే ప్లేస్, ఇందులోనే పట్టించాలి. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ పిలిచి ఇది కదా వీళ్ళ గురించి, చోర్ బజార్లో కొంతమంది ఉంటారు, ఆధార్ కార్డు ఉండదు, ఏముండదు, వాళ్ళకి రొటీన్ కూడా ఉండదు, అట్లా బతుకుతూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళ లైన్ అంతా లైక్ ఇట్ డజంట్ కమ్ ఇన్ టు రొటీన్స్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళ గురించి రాయగలుగుతారా? దట్ ఈస్ సంథింగ్ వీ లైక్ టు రైట్. అంటే దిస్ కైండ్ ఆఫ్ అలైన్ అవుతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వీ లవ్. అండ్ మ్యూజిక్ కూడా మీరే చేయండి, మొత్తం మీరే చేసి తీసుకురండి. లైక్ దిస్ ఈస్ వాట్ యూ వాంట్, మాకు ఇదే కావాలి. ఆ పాట వేసాం, చాలా బాగా వచ్చింది. అండ్ డైరెక్టర్ అయితే లైక్ ఆయన ఫస్ట్ పంపించిన రఫ్లోనే నాకు ఇదే కావాలి, ఇంకా ఏం వద్దు, ఇదే అన్న, ఇది జస్ట్ రఫ్, ఇంకా చాలా చేయాలి. సో ఐ ఫీల్ ఆర్టిస్ట్కి కొంచెం ఫ్రీడమ్ ఇస్తే డిఫరెంట్ థింగ్స్ మైట్ కమ్ అవుట్. మెయిన్ స్ట్రీమ్ కూడా మెయిన్ స్ట్రీమ్ లాగా అనిపించదు. సో వీ కాల్ ఇట్ మెయిన్ స్ట్రీమ్ అండ్ అండర్ గ్రౌండ్ బికాస్ దెర్ ఈజ్ ఎ బ్రిడ్జ్, బ్యారియర్. యా, సో వై డూ వీ నీడ్ దట్ బ్యారియర్? నాకు అర్థం కాలేదు. ఐ మీన్ లాట్ ఆఫ్ పీపుల్ మైట్ నో దట్. Yeah, so one difference, creative freedom. And the ability to write, express your thoughts in a poetic way is a gift. A freedom, if you have that much of freedom, you can talk about things that are relevant, things that you want, you have kept inside yourself for a long time. A freedom ఉన్న చోట ఆర్ట్ చాలా ప్యూర్గా, రాగా, రియల్గా అనిపిస్తుంటుంది అనమాట. దట్స్ వై అండర్ గ్రౌండ్ ఇస్ సచ్ ఎ స్పెషల్ థింగ్. when you go into mainstream, ఒక టీమ్ అంతా కలిసి పనిచేస్తుంటే సినిమాలో, వీఆర్ అ పార్ట్ ఆఫ్ దాట్. సో వీ హ్యావ్ టు వర్క్ విత్ ద సేమ్ పాయింట్ ఆఫ్ డైరెక్షన్స్ దేర్. సో ఐ వాంట్ టు నో, లైక్ చిరంజీవి గారిది కూడా ఒకటి చేశారు కదా. Yes, experience was decent. Same thing. Like there was freedom was little less, but they allowed us to write. Writing freedom ఇచ్చారన్నమాట. You can write whatever you guys feel like. అంటే దే డోంట్ కట్, ఇట్లా మాట్లాడద్దు, అది ఎట్లా మాట్లాడదు. సో లైక్ జస్ట్ స్పీక్ లైక్ హౌ యూ గైస్ వాంట్, బట్ దెర్ ఇస్ అ స్పేస్ ఫర్ అస్ టు ఫిట్ బికాస్ వాళ్ళ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో వీ గెట్ ఇట్, బట్ ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాస్ వర్ యూ ఏబుల్ టు పర్ఫార్మ్ ఫర్ చిరంజీవి గారు బిఫోర్ టుక్ ఆఫ్? సో మేము ఆన్ ద స్పాట్ చేస్తున్నప్పుడు చూసారన్నమాట. I don't know whether we can say this or not. అంటే ఆ మూవీ ఇంకా రన్నింగ్ నో. సో ఇట్ వాస్ గుడ్. ఐ థింక్ నెక్స్ట్ టైం మనం కూర్చున్నప్పుడు ఏమన్నారో కూడా చెప్తాను. ఇట్ వాస్ లైక్ హీ ప్యాటెడ్. ఐ మీన్ చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం కదా, లైక్ ఎప్పుడు తెలుగులో ఇట్లా వినలేదు. ఎనఫ్. సో ఆడియన్స్, వీ విల్ మళ్ళీ కలుద్దాం వీళ్ళతోటి, ఎందుకంటే చిరంజీవి గారు వీళ్ళతోటి ఏమన్నారు అన్నది మళ్ళీ తెలుసుకోవాలి. బట్ బిఫోర్ దట్ చోర్ బజార్లో లైక్ ఆ ప్రాసెస్ ఎలా ఉండింది, ఆ సాంగ్ ప్రాసెస్ మీకు ఎంత టైం పట్టింది? లైక్ అంటే ఐఎమ్ ఆస్కింగ్ బికాస్ యూజువలీ ఒక ప్రొడక్షన్కి ఎంత టైం పడుతుంది అండ్ వాట్ ఈస్ ది కాస్ట్ బిహైండ్? బికాస్ దర్ లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ పీపుల్, థ్యాంక్ఫుల్లీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి పీపుల్ ఆర్ ఏబుల్ టు అట్లీస్ట్ కట్ డౌన్ దట్ కాస్ట్. కానీ అసలు ఒక ఎవరైనా, if someone is aspiring, what is the time that they are looking at, what is the cost that they are looking at? ఓకే, అంటే ఒక కొత్త ఆస్పైరింగ్ ర్యాపర్ ఆర్ మ్యూజిషియన్ బయటికి రావాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఐ థింక్ ఇట్ కాస్ట్ టైమ్ బికాస్ యూ హ్యావ్ టు లెర్న్ అ లాట్. మ్యూజిక్ ఆబ్వియస్లీ ఈజ్ కాస్ట్లీ బికాస్ యూ హ్యావ్ టు రికార్డ్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ మిక్స్ మాస్టర్డ్, దానికి వీడియో తీయాలి. ఈ కాలంలో వీడియో లేకుండా ఆడియో వస్తే ఐ డోంట్ థింక్ యూ కెన్ ఫైండ్ ఇట్. సో ఆడియో వీడియోస్ తీయాలి, యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్. డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు ప్రమోట్ ఇట్. విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్. బట్ క్రియేట్ చేయడానికి
ఆల్ యూ నీడ్ ఈజ్ నాలెడ్జ్. ఇప్పుడు మేము స్టార్టింగ్లో స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ తిప్పి కొడితే పాటలు చేయడానికి వీ డింట్ స్పెండ్ మోర్ దెన్ 500,000 rupees I guess. సో హెడ్ఫోన్స్ ఇట్ డజంట్ కాస్ట్ మచ్. అంటే రికగ్నిషన్ రావడానికి టు స్టార్ట్ చేయడానికి అయితే దట్ ఈస్ ఎనఫ్. ఒక ప్యాషన్ ఉండాలి, ఒక ల్యాప్టాప్, ఒక హెడ్ ఫోన్స్ ఉండాలి. వీఆర్ ఎగ్జాంపుల్స్ లైక్ మాకేం తెలియదు అనమాట. లైక్ వీ డోంట్ హ్యావ్ మచ్ మనీ టు పోర్ ఇన్ టు దిస్ అండ్ వీ వుడ్ వోంట్ అంటే ఏదో రికార్డ్ లేబుల్ చేసేయాలి, మేము ఏదో పెద్ద అయిపోవాలనుకోలేదు అనమాట. కానీ మా దగ్గర స్టోరీలు ఉన్నాయి చెప్పాలి. నాకు బీట్ చేయడం వచ్చు, మనోడికి బీట్లు చేయడం వచ్చు, రికార్డింగ్ ఎట్లా చేయాలో మనం నేర్చుకున్నాడు. నాకు వీడియోలు చిన్నప్పటి నుంచి వీడియోలు తీయడం, ఎడిటింగ్ చేయడం అలవాటు. సో మనోడు కూడా ఎడిటింగ్ అని చేస్తాడు. దేర్ ఆర్ రైటర్స్, దేర్ ఆర్ మ్యూజిషియన్స్, దేర్ ఆర్ పీపుల్ హూ నో వీడియో, హూ మేక్ వీడియోస్ అండ్ ఎడిట్. యూట్యూబ్ నేర్చుకోవడంలో పెద్ద టైం పట్టదు. సో ప్రాపర్ టీమ్ విత్ రైట్ నాలెడ్జ్ ఈజ్ ఆల్ ఇట్ నీడ్స్. ఎక్కువ డబ్బులు అవసరం లేదు. ఎవరైనా స్టార్ట్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు. Yeah. So can we go line one after the other with your first song or with your favorite rap that you would want to my audience కోసం? One after the other please. యా షూర్. నేను ఫస్ట్ యాక్చువల్లీ మ్యూజిక్కి ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఐ వాజ్ ఇన్ స్కూల్. 8th class 7th class అట్లా అనమాట. ఇంటూ లైక్ ఇంగ్లీష్ మ్యూజిక్. అక్కడ నుంచి ర్యాప్ ఫ్రమ్ దే ఐ గాట్ ఇన్స్పైర్డ్. అండ్ మనం కూడా ఫస్ట్ మనం చేయగలమా, మనం రాయగలమా, అసలు మన వల్ల అవుతుందా అని స్టార్టింగ్లో ఉండేది. కానీ వింటూ యూనో వెన్ యూ రిలేట్ టు ఇట్ యూ క్యాన్ అండర్స్టాండ్ లైక్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ సాంగ్ అండ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. సో అప్పటి నుంచి మనం కూడా స్టార్ట్ చేయొచ్చు. మేబీ ఈవెన్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టోరీస్ టు టెల్. సో అలా అని నేను కూడా స్టార్ట్ చేశాను. నేను ఇంటర్లో ఐ యూస్ టు రైట్ జస్ట్ కాన్సెప్ట్స్, స్టోరీస్ అలా రాసి, ఆ తర్వాత బీటెక్లోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అంత కాదు, నేను చేసుకుంటా అని చెప్పేసి దెన్ ఐ స్టార్టెడ్ కంప్లీట్లీ మంచిగా రాయడం. లైక్ యూనో యూఆర్ ఫ్రేమింగ్ ద సెంటెన్సెస్ ఇన్ ఎ ప్రాపర్ వే ఆన్ ద బీట్. Can we hear one of yours? Yeah. రా నేర్పిస్తా ర్యాపెల్ల రాయాలో, రా నేర్పిస్తా ర్యాపెల్ల చెయ్యాలో, రా నేర్పిస్తా షార్ట్ ఎలా వేయాలో, రా నేర్పిస్తా ఎవరినెక్కడుంచాలో. గుట్టోడికి కనబడదా, చెవిటోడికి వినబడదా, నా పాట నీకు అర్థం కాక అంధకారంలో వల్లాడవా, వెలుతురులో ఉన్ననా వెలుగు తెలుగు చరిత్రలో పచ్చబొట్టు అయ్యిని గుండెల్లో నిలబడదా. కథలు వింటూ నా కథలు నేనే రాస్తూ, నా కథనే రాసేలోగని కథ ముగిసిపోతూ, అస్త్రంతో నరికిపోతూ, రక్తంలో తడిసిపోతూ, నా వస్త్రం మార్చే వచ్చేలోగా కష్టం వదిలిపోతూ, ఇష్టంతో బ్రతికి ఉంటూ నా చింది చేయక చస్తూ, దొంగదొర్లు దొబ్బుతూ నా కళతోనే వస్తూ, మారుస్తూనే ఉంటున్న ఫ్లోలో ఎన్నో చెప్తూ, వెనుక వింటూ నీ చెవులు తిరుగుతూ ఉంటున్నా. సైక్లోన్. నేను ఎలా స్టార్ట్ చేశానంటే ఫస్ట్ ఐ లైక్ రీడింగ్ బుక్స్ అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ స్టోరీస్. ఆ టైంలో ఇట్ వాజ్ బ్యాక్ ఇన్ 2012 I guess. ఆ టైంలో ఇంగ్లీష్ మ్యూజిక్, ఇండిపెండెంట్ మ్యూజిక్కి వేరే ఫ్రెండ్స్ ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఆ పాటలు మైకల్ జాక్సన్, ఏకాన్ ఫస్ట్ వాళ్ళ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి, తర్వాత ఎమినెమ్ తర్వాత చాలా బాగా నచ్చి ఆ రైమ్స్ అవి చాలా నచ్చి హిప్ హాప్ డిగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు. దెన్ ఐ స్టార్టెడ్ టు థింక్ వై క్యాంట్ ఐ రైట్, రాద్దాం అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేశాను అనమాట. దెన్ ఇంకా టూ మచ్ హిప్ హాప్ డిగ్ చేసి I started that way ante. Simple. Yeah. Enough with the intros, in goes, wake up, comes all gringos, jump out windows, when I ring those, say the feet to be flamingos, feel like springboks or spring souls, idiosyncros, I'll walk you through the most mean course as the beat goes, all greed holes, you can see cold from your peepholes, some cheat codes, some credos, and the sweep goes with the repost, I'm a reap source, the host will treat folks with these words, speak dope and reach out your free flows, if you read those, dare tree pose, you will eat toast, neat toasted, sweet toast, we're in 3/4, we're in remorse, or chicos, we can reverse, embryos, so the redos and reforms as heroes, or mealworms, but once the speech so can be retold. So సో మై జర్నీ సింపుల్గా చెప్పాలంటే లైక్ ఐ యూస్ టు లిసన్ టు అదే సేమ్ మోస్ట్లీ మనం అందరం ఇంగ్లీష్ పాటలు ఎక్కడి నుంచి అయితే విన్నామో అట్లనే ఏకాన్ అండ్ దెన్ షాగీస్. యా ఐ థింక్ అందరి దగ్గర ఒక సీడీ ఉంటుంది ఇంగ్లీష్ సాంగ్స్ అని, ఆ సీడీ రొటేట్ అవుతుంటుంది. సో మాది కుక్కట్పల్లికి ఏపీహెచ్బి అనమాట. సో మన దగ్గర సో మా వాడు ఒక సీడీ ఇచ్చాడు, ఆ సీడీలో వరుసగా పాటలన్నీ ఉన్నాయి. అందులో పాటలు అన్నీ విన్నా కానీ లైక్
అందులో కొన్ని మాత్రం మనకు నచ్చుతాయి కదా, అన్నీ నచ్చవు. సో ఆ నచ్చినవన్నీ పోగేసుకొని రెగ్యులర్గా వినేవాడిని. అది తీసుకెళ్ళి ఎవరికో వినిపిస్తే అరే హిప్ హాప్ నీకు ఇష్టమా, హిప్ హాప్ అంటే ఏంటో కూడా తెలియదు. లైక్ ఆ బంచ్ ఆఫ్ సాంగ్స్ ఏవైతే వింటున్నానో ఐ లైక్ హిప్ హాప్ అంట, లైక్ వాడు చెప్పాడు పక్కన. సరే అక్కడి నుంచి వింటూ ఉన్నా. అప్పటికి డిగ్ చేయలేదు అనమాట ఎవరు ఏంటి ఎక్కడి నుంచి సౌండ్ ఏంటి అది. ఒకసారి కాలేజ్కి వెళ్ళిన తర్వాత మనోడు కూర్చోబెట్టి మనోడు డిగ్ చేసిన హిప్ హాప్ అంతా నాకు చూపించారు అనమాట. యాజ్ యూ టోల్డ్ NWA, రైట్, నిగస్ విత్ యాటిట్యూడ్స్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఐ కనెక్టెడ్ విత్ ఐస్ క్యూబ్ అలాట్. సో ఎవ్రీ హుడ్ ద సేమ్ ఆల్ దీస్ థింగ్స్. లైక్ నేను 4th Westలో అప్పుడు ఈ చుట్టుపక్కల ఏం లేదు, హైటెక్ సిటీకి కూడా దారులు ఇవన్నీ ఏం లేనప్పుడు ఎట్లుండేదో అట్లా కొంచెం దే వాజ్ రిలేటివ్ టు లైక్ వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ నైబర్హుడ్. మా దగ్గర కొంచెం రిలేటివిటీ, నాట్ లైక్ టూ మచ్, బట్ ఐ ఫెల్ట్ దట్. 4th West, KPHB 4th West. So not at all. There is Loda there. మేము స్కూల్కి లైక్ వీ యూస్ టు సైకిల్ ఆ రూట్లో. సో ఫ్రెండ్స్ తోటి ఎక్స్ట్రా టైం హ్యాంగ్ అవుట్ అవ్వాలి అంటే వీ యూస్ టు రైడ్ ఆర్ సైకిల్ స్టిల్ దేర్. అక్కడ వరకు వెళ్ళి అక్కడ హ్యాంగ్ అవుట్ అయ్యి దెన్ వీ యూస్ టు గో హోమ్స్. సో ఐ నో వాట్ విచ్ ఏరియాస్ యూ ఆర్ టెలింగ్. సో అక్కడి నుంచి అనమాట. సో ఐ రిలేటెడ్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్. అయితే మేబీ మనం కూడా ఎప్పుడైనా రాయచ్చేమో ఇట్లా అనుకున్నాం. అండ్ దెన్ ఐ స్టార్టెడ్, నాకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. సో డ్యాన్స్ చేస్తూ డ్యాన్స్ కోసం మ్యూజిక్ మిక్స్ చేయాలి కదా. సో మిక్స్ కోసం FL స్టూడియో అని ఒక సాఫ్ట్వేర్ దొరికింది నాకు, మా ఫ్రెండ్ ఇచ్చాడు అనమాట, పీయూష్ అని. దానిలో నువ్వు యాక్చువల్గా డైరెక్ట్గా నువ్వే మ్యూజిక్ చేసుకోవచ్చు, నాట్ జస్ట్ మిక్స్. సో అది తెలుసుకున్న తర్వాత లైక్ అరే క్రేజీ, అట్లా మెల్ల మ్యూజిక్ చేయడం మొదలెట్ట. మనోడు మేము కూర్చున్నాం, మాకు ఇయర్ బ్యాగ్ పడ్డది. మా దానిలో నాలుగు సబ్జెక్టుల కంటే ఎక్కువ ఫెయిల్ అయితే ఇయర్ బ్యాక్ మళ్ళీ కూర్చోవాలి సంవత్సరం అంతా. అదే జేఎన్టీలో అయితే 12, 16 వేసుకొని 22 ఉన్నోడు కూడా పాస్ అయ్యారు మొన్న, జాబ్లు కూడా వచ్చినాయి అలాగే. సో వీ సాట్ అండ్ దెన్ ఆల్ ఆఫ్ అ సడన్ వరల్డ్ స్టార్టెడ్ లుకింగ్ ఇస్ 3D లూజర్స్. అంతేనా, ఇది పనికి రాకపోతే ఇంకేం చేయలేము. బట్ ఐ నో లాట్ ఆఫ్ థింగ్స్, లైక్ ఐ నో హౌ టు ఎడిట్, ఐ నో హౌ టు రైట్ స్టోరీస్, మేక్ మ్యూజిక్ ఆల్సో, లర్నింగ్ మ్యూజిక్. ఐ నో హౌ టు పెయింట్, ఐ నో హౌ టు డ్రా. Art is there, always there in my head. So I was like, ఆ చిరాకు గురించి రాశాను అనమాట. స్కూల్ 1 నుండి 10 వరకు చదివి 70 to 90 ఏదో % నువ్వు తెచ్చి నారాయణ చైతన్య దానిలో దూరేసి MPC BPC బుక్లు నువ్వు పట్టేసి అర్థం లేని బ్రాంచ్ పట్టి ఇష్టం లేక పక్కన పెట్టి దమ్ము కొట్టి మందు కొట్టి మాసపడలకి డ్యాన్స్ కట్టి జీన్స్ వేసి లేసి కట్టి అమ్మాయిల చుట్టూ రౌండ్లు కొట్టి bunk కొట్టి. There's lot of stuff like that. Depth into it because audience who are watching, there is lot of depth in it. Engineering, medicine kaadu. There are lot of other things that you can do, and eventually you can meet Chiranjeevi garu also if you keep doing what you're doing. So అట్లా దానిలో ఉంటుంది అన్నమాట. 2 ఇంచులు చిట్టు పెట్టి పాస్ అయ్యి పట్టా పొంది ఇంటికి వస్తే నాన్న అడిగి MS జాబా, ఏం చెప్పను రా మామ. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ స్లోలీ. అండ్ అప్పుడు స్టూడెంట్ లైఫ్ గురించి స్టార్ట్ చేసా. అండ్ స్లోలీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది చాలా చిన్న విషయం అనిపించింది నాకు. బయట ఉన్న బాధలతో కంపేర్ చేసుకుంటే ఇది వాట్ ఐ బీన్ త్రూ ఇస్ వెరీ లెస్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ఈ స్లమ్స్ దగ్గర కానీ ఆర్ ఎల్స్ లైక్ ఈవెన్ ఇన్ ద గ్లాస్ మెడల్లో కూడా దెర్ ఈస్ అప్రెషన్ ఈజ్ ఎవ్రీవేర్. ఇట్ డజంట్ take either you from there or here. It is always there. If you listen to those things, it like mind black aitadi. So we started writing about all those things. Adi koncham atla ante when your life slowly goes forward, your thoughts go forward, you see a lot of things which are there. దాని గురించి మాట్లాడుతుంటాం కదా. సో దట్స్ ద హోల్ థింగ్ అబౌట్ మై. సో దట్ హస్ బీన్ హిస్ ప్రమోద్ జర్నీ. మీది ఎలా స్టార్ట్ అయింది? సో అదంతా టూ డ్రామాటిక్ ఏ ఉండదు, జస్ట్ సో KPHBలో పుట్టడం డ్రామాటిక్ అంటారా? చేసిన పనులు అలాగే ఉన్నాయి. కుక్కట్పల్లి KPHB డ్రామాటిక్ అంటారా? ఐమ్ జస్ట్ చిల్గా. సో బీటెక్ చేస్తుండే, ఎందుకు చేస్తున్నాను తెలియదు ఫస్ట్. సో ఐ యూస్ టు లిసన్ లాట్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. ర్యాప్ సాంగ్స్ విన్నా, అండ్ తర్వాత ఎలక్ట్రానిక్ మ్యూజిక్ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ క్రేజీ ఉంది మ్యూజిక్, లైక్ కొత్త సౌండ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఐ ఎక్స్ప్లోర్ లైక్ హౌ దే ఆర్ డూయింగ్ ఇట్. నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అప్పటి నుంచి. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ అండ్ కేమ్ టు నో దట్ DJs అని ఎలా ఉంటారు, వీళ్ళు చేస్తారు ఈ సౌండ్స్. సో దే యూస్ దీస్ సాఫ్ట్వేర్స్ అండ్ మొత్తం సెర్చ్ చేసి చూసా అనమాట. ఓకే, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ డూ అని ఫిక్స్ అయ్యా. సో దెన్ పేరెంట్స్ని అడిగా, పేరెంట్స్ ఆల్సో సపోర్టివ్. ఫస్ట్ బీటెక్ కంప్లీట్ చేయన్నారు.
ఇప్పుడు 13 బ్యాక్లాగ్స్ ఉండే వెంటనే కంప్లీట్ చేస్తా 1 ఇయర్లో మోటివేషన్తో. కూల్. యా బీటెక్ కంప్లీట్ చేసా, హైదరాబాద్ వచ్చా. సో యా పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్, బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ యా దాని తర్వాత ప్రమోద్ని కలిసా, సింపుల్ సార్టెడ్ అనమాట. ఇంకా సో ఐ లైన్ స్టార్టింగ్ కష్టపడా. యా 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 ఐఎమ్ క్లారిటీ ఉంది నాకు. సో ఆ ఫ్లోలోనే వెళ్ళిపోయా. కూల్, ఐ మేడ్ ఇట్. Is there anything that we can hear? ఐఎమ్ నాట్ ఏ ర్యాపర్. నేనేం నాకు రాయడానికి రాదు, ఏం రాదు. నా పాటలు ప్లే చేయమంటే ప్లే చేస్తా. నేను ఓన్లీ మ్యూజిక్ చేస్తాను అనమాట. నేను ట్రై చేసా ర్యాప్ రాద్దామని చెప్పేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పదాలు రావు. నో, దట్స్ నాట్ మై థింగ్ అనిపించింది. ఐ టాక్ త్రూ మై మ్యూజిక్ అనమాట, అంతే. రైట్. రాజు, మీది ఎలా స్టార్ట్ అన్నారు? I've always been a writer since I was 13 years old. Isn't it awesome how poetry and music influence human emotions? A vision clarity వచ్చిన తర్వాత I started writing poetry, songs and all that stuff. ఆ తర్వాత I discovered rap somehow after Michael Jackson and all that stuff. Eminem మనకు ఆర్టిస్ట్ కలిసిన తర్వాత I literally met him. Inside my head అనమాట. సో ఆ తర్వాత I started writing, నా లిరిక్స్ రాసుకోవడం మొదలెట్టాను అప్పటి నుంచి. సో ఆ వర్డ్ ప్లేస్ కానీ, ఆ మెటఫర్స్ కానీ, ఆ రైమ్ స్కీమ్స్ కానీ, ఇట్ వాజ్ ఆల్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. స్టార్టెడ్ రైటింగ్ ర్యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో ర్యాప్ చేయడం I thought it's not possible. Then I started seeing other artists doing it. Names ఏవైతే ఉన్నాయి అవన్నీ. I somehow felt like, okay, if that's possible, that's not how it's done. Then I started cracking my own code. రాయటం స్టార్ట్ చేసిన తర్వాత I did not discover any other artist who was good at Telugu rap other than AsurA అనమాట. సో రాసుకుంటున్నాం, ఇద్దరం కలిసి I was making music. I was actually not completely secure about what I'm making until people actually started loving it. Songs రిలీజ్ చేసే కొద్దీ they were like, they started falling in love with the music. Okay, if you are liking it, then I'm doing it the right way. I kept on going, I kept on writing. రకరకాల మ్యూజిక్ చేసి ఒక సాంగ్ ఒకలా చేసిన తర్వాత నెక్స్ట్ సాంగ్ దానికంటే డిఫరెంట్ ట్రై చేస్తుంటాను అనమాట. లైక్ ఆల్వేస్ కెప్ట్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ స్టఫ్. ఆఫ్టర్ వీ ఆల్ ఫార్మ్డ్ అండ్ దిస్ థింగ్, it's a healthy competition among ourselves. I've seen మీ సైఫర్ది ఒక వీడియో చూసాను, లైక్ వేర్ ఆల్ ఆఫ్ యూ ఆర్ లిటరలీ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్, లైక్ విత్ ఫర్ ది He writes a bar, right? Okay, I'll try something else. He listens to it. Okay, it goes. I think we all grew together like this, and whatever has come till now, it's a blessing. That's my journey. Yeah. So we made a song together, being from a middle class family, and we've seen everything that's happening, and we made a song together. కూడు లేదు గూడు లేదు రోడ్డు పైన వీడికి, ఉన్నదంతా పోగపెట్టి ఎట్టినామ వాడికి, నవ్వుతోనే లూటి కొట్టి దోపిడి దొంగలాళ్ళు, సొల్లు కొట్టి సీటి ఎక్క పోకరి కొండగాళ్ళు, నోటికింత బువ్వ పెట్టి నేల నాకిస్తరీలు, గుంటనక్క మల్లె కాపు కాసేపై కొస్తరీలు, స్వేచ్ఛనే కట్టు కదా చదివినామ హిస్టరీలో, బయటవన్నీ హత్యలు మోసాలు మిస్తరీలు, అన్నకేమో జాబు లేదు తమ్మికేమో సీడు రాదు, ఇల్లు దాట బయటకెళ్తే చెల్లి మళ్ళీ తిరిగి రాదు, లేనివాడిని దోచుకుని ఉన్నవాడికి కట్టబెట్టి, పైసలని దొబ్బి పక్క దేశాల్లో దాచిపెట్టి, నెత్తిపైన ఎక్కినారు మూసుకుని ఉండబట్టి, అడిగేటోడు లేడు కనుక ఏళ్ళకింత కొవ్వు పట్టి, నిలువునా దోచినారు నువ్వు నేను నమ్మబట్టి, ఎక్కగానే దింపుతారు ఒక్కొక్కడిని వంగబెట్టి, కూడు పెట్టినోడికింత కూడు లేదు ఇక్కడ, గూడు కట్టినోడు గూడు కూలిపోయిన ఇక్కడ, తరతరాలు సరిపడేంత సంపాదిస్తాడు చదువు చెప్పేటోడు కన్నా చదువు లేనోడే ఇక్కడ, ఎవడు చెప్పక్కర్లే నిజాలన్నీ మనకి, సోది చెప్పే సాయనాలతో పనే లేదు గనకి, సాలు ఇంకా మీసళ్ళు ఆపబే సాలే, సాహిత్యం సత్యాన్ని చెప్పినది ఇయ్యాలి. వెరీ వెరీ డీప్, ఎక్స్ట్రీమ్లీ డీప్. ఇప్పుడు మీ కొత్తది ఏదైతే మీరు మొన్న రిలీజ్ చేశారో స్వాతంత్రం, దీనికి పార్ట్ 1 కూడా ఉంటుంది, ఇది పార్ట్ 2. అందులో కూడా లైక్ ఇఫ్ యూ కెన్ లైక్ మూసుకుంది చాలింకా మాట్లాడే టైం ఇది, నోటితోటి చాలింకా చెయ్యేతే రోజుది, ఏడికెళ్ళి పట్టిందో నా దేశానికి దుర్గతి, మతములతో రాజకీయం ఏంది రామి పద్ధతి, దొంగ నా బట్టలంత నాయకులై గుస్సుర్రు, ఎక్కగానే ఆగుతారా దొంగ పనులు మళ్ళీ షురు, ఏందని నువ్వు ప్రశ్నిస్తే నెత్తికెళ్ళి దొక్కుతారు,
సీటు కోసం మాటు వేసి కాపు కాసే నక్కగాళ్ళు కరోనాకి నివారణ పారాసెటమాల్ అంటారు. జాతీయ పతాక మీద ఈళ్ళపాటి రంగేస్తారు. తెలుగు మీడియం తీసేయమని మార్కెట్లో బిల్లెడతారు. అమరావతి రైతన్నల జీవితాలతో ఆడేస్తారు పాడేస్తారు. గాలిలోన దోసేస్తారు, వాటేస్తారు, మాటిస్తారు, హామీ మీద హామీస్తారు. ఓట్ల కోసం నోట్లు ఇస్తారు, తిరగబడితే పాతేస్తారు. ఇలాంటి వాళ్ళకా సార్ మీరందరూ ఓట్లేస్తారు? Again, very, very deep. And like, I think కెమెరా వెనకాల వీళ్ళు ఉన్నారు కానీ కెమెరా వాళ్ళు ఆడియో తీసేసి వింటున్నారు. ఎందుకంటే వాళ్ళకి హెడ్ ఫోన్స్ కంటే వాడు ఇలా డైరెక్ట్గా వినటం ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంది. ద సాంగ్ దట్ యు ఆర్, బికాస్ ఐ థింక్ దే ఆర్ ఆల్సో కనెక్టింగ్ టు వాట్ ఈస్ ద మ్యూజిక్ ఈస్. నాది ఒక చిన్న రిక్వెస్ట్, బికాస్ వీఆర్ అ న్యూస్ ఛానల్. కెన్ న్యూస్ ఛానల్లో న్యూస్ని ర్యాప్ చేయాల్సి వస్తే అలా ర్యాప్ చేస్తాం. If I have to tell news as a rap to my audience, how do I do it? ఓ న్యూస్నే ర్యాప్ చేయాలంటేనా? ఇట్స్ కైండ్ గెట్స్ లిటిల్ హార్డ్. కానీ ఐ థింక్ మా ఏ పాటలు తీసుకున్నా న్యూస్ లెక్కే వస్తుంది. ఈడ రైతుకి పనికి రాని సర్కార్లు ఎందుకు, బతుకు తెరువు నేపలేని పాఠశాల సర్కార్లు ఎందుకు, బతుకు తెరువు నేపలేని పాఠశాలలు ఎందుకు, ప్రేమ ఉన్న చోట మోహం వెతికినందుకు, ఎన్ని తెలిసి అడుగుతావు ఆత్మహత్యలు ఎందుకు. నేను రిపోర్ట్ చేస్తున్నాను ఏబీపీ ఈ దేశం నుంచి. మీరు వింటూనే ఉంటారు, చాలా అవుతూనే ఉంటాయి. ఈరోజు కాదు, ఈ పాట ఎప్పుడు వాడినా ఇట్లానే ఉంటుంది. దేశం మారదు, మేము మారము, ఎవరు మారరు అంటారు. అలా చెప్తున్న ప్రజానాయకులు. So that is Nawab gang here at ABP Desam's office. And విన్నారు కదా, లైక్ బాటమ్ లైన్ ఏంటంటే, లైక్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా, లోపల నుంచి ఆ ఫీల్, ఆ ప్యాషన్ అన్నది ఉండాలి. ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి కావాల్సిన ప్యాషన్ ఉండాలి. ఇంజనీరింగ్ చదవండి, మెడిసిన్ చదవండి, బ్యాక్లాగ్స్ ఉండనివ్వండి, కేపీహెచ్బీలో పుట్టండి, గోదావరిలో పుట్టండి, ఎక్కడైనా పుట్టండి, ఎండ్కి చేయాల్సింది మ్యూజిక్. అండ్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ దట్. అండ్ దట్ ఈస్ వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ లివింగ్ ఇట్. Thank you very much for being here. And if you could tell our subscribers also to subscribe to channel, and also the listeners who are not subscribing, please subscribe to ABP Desam. సోది చెప్పే ఛానల్లో కాదు, ఇట్లాంటి మంచి ఛానల్లో జర సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి కంటెంట్ బయటకు వస్తుంది. మీరు చూసింది చాలు, గబ్బుని చూసింది చాలు. లెట్ సబ్స్క్రైబ్ టు గుడ్ థింగ్స్ లైక్ దిస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ దిస్ ఏబీపీ అండ్ యాజ్ వెల్ యాజ్ నవాబ్ గ్యాంగ్ రెండింటిని. చలో దెన్ మళ్ళీ కలుద్దాం. సియా.